అంటే ఇప్పుడు కాదు, ఊ, దేశ ప్రధాని కొనసాగినటువంటి మన్మోహన్ సింగ్ గారు 2010లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మేము దేశ భద్రత కోసం మేము చేస్తాము అని చెప్పి బహిరంగంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కర్ణాటక సిద్దిరామయ్య గారు అనేక సందర్భాలల్లో ఈ రాజ్యం మా పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా సిద్దిరామయ్య గారు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనిస్తే గనక ఎవరు ఫోన్లు ఎవరు ట్యాప్ చేసిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మేము అడగదలుచుకున్నాం అనేక సందర్భాల లోపల. ఇవాళ సరే, ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ ని పక్కకు పెడితే ఇక్కడ తెలంగాణకు పరిమితమై మనం మాట్లాడుకుంటే గనక, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయకుండా అవన్నీ అట్టకెక్కించి ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయడంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అని, అంటే ఇంకొక రోజు కాదు అరవింద్ ఇంకొకటి. గారు, ఓకే ఆ అయితే విషయాల గురించి మీరు పలు సందర్భాల్లో ప్రశ్నిస్తున్నారు. వాటితో పాటు ఓకే, ఇటువంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ప్రశ్న. జరిగిందని అయితే తప్పకుండా ఒప్పుకుంటున్నారు సార్ కదా. సార్ సార్ నేనేమంటా ఉన్నా, ఇవాళ సిట్ ఉన్నది. సిట్టుకు సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత సిట్టు పైన కూడా ఉంటది కాబట్టి, ఎప్పుడు అప్పుడు ఎవరి పైన ఇవాళ బిఆర్ఎస్ పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి కదా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయాన్ని, మీరు ఎప్పుడు ఎట్లాంటి విచారణకైనా ఒకసారి తేలిపోతుంది కదా. ఇప్పుడు అధికారికంగా వీళ్ళు ఎట్లాంటి సమావేశం పెట్టరు, దానిపైన అధికారికంగా దాన్ని ప్రెస్ రిలీజ్ చేయరు. ఇవాళ మీడియాకు లీకులు ఇస్తారు, తర్వాత యూట్యూబ్ ఛానళ్లకు లీకులు ఇచ్చి ఇవాళ కాలం గడిపేటువంటి ప్రయత్నంలో మాత్రమే ఇవాళ వివరిస్తా ఉన్నారు. ఎల్లకాలం ఇది నిలవదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఒకటి వాస్తవం, ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో ఉన్నది, ఇవాళ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. ఇవాళ ప్రధాన దూత అయినటువంటి ఆ మీనాక్షి నటరాజన్ గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు పోయి ఎక్కడికి ఏఐసిసికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. అయిన వరకు వచ్చేసరికి వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అంటే నేను ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇంకొక వారు విషయం చేస్తున్నారు, మేము చేసాం, ఇందులో తేడా ఏముందని చెప్తున్నారు. వారు మేము చేసేదానికి ఎక్కడ చేసినాము విచారణలో ఏం విషయాలు ఏం బయటికి రాలేదు, ఎక్కడ పెద్దగా ఆ వార్త కూడా లేదు. మరి మీరే చెప్తున్నారు కానీ ఎక్కడ విన్నట్టుగా ఏం కనపడట్లా. నేనేమంటున్నాను, పోలీసు ఆ, ఏమంటారు, ప్రాసెసింగ్ లో భాగంగా వాళ్ళు ఏదైతే అది చేస్తారో దాంట్లో అవేవైతే ఉంటాయో ఆ పరికరాలు ఎక్కడి నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళి కూడా తెప్పించుకున్నాము అనేటువంటి సమాచారం, విశ్వసనీయటువంటి సమాచారం మనకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు. అయితే నిన్న ఢిల్లీలో చేస్తే తప్పేంది అనేటువంటి విషయాన్ని కూడా స్వయంగా ఆయన్నే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేనేమంటా ఉన్నాను సార్, గతంలో మేము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు. మేము ఎట్టి పరిస్థితిలో ఆ రోజు కానీ తెలంగాణ అవసరాలు, ఇంతమంది తెలంగాణ ఫోన్ల ట్యాప్ రాష్ట్రానికి గురయ్యాయి కదా. కావాల్సినటువంటి సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేసినాం కానీ వేరొక ఆలోచన మేము చేయలేదు. ఒకవేళ చేస్తే మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా, ఇవాళ గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసింది అనేటువంటి విషయాన్ని, ఇవాళ సిట్ ని కూడా మీరు నియమించిండ్రు కదా, అది సమగ్రమైనటువంటి సమాచారం సిట్ దగ్గర ఉంటది కదా, సిట్ ని విచారించమని చెప్పి మేము పలు సందర్భాలలో కోరినాం సార్. కానీ ఎంతసేపు ఒక అధికారికంగా ఏది ఉండదు, అనధికారికంగా లీకులు ఇవ్వడం, దాన్ని టైం పాస్ అంటే చేయడం. అరవింద్ గారు, అధికారికంగానే కదా ఇంతమందికి మీ ఫోన్లు ట్యాప్ గురయ్యని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి వివరాలు తీసుకుంటున్నారని అంటేనే అక్కడ అధికారికంగా వారిని పిలుస్తున్నట్లే సార్. కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2018లో తను ఏమని మాట్లాడతారంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 2018లో 10 లక్షల ఫోన్ల ట్యాపింగ్ జరిగింది అంటాడు. ఆ తర్వాత 2021లో దాదాపుగా 50,000 మంది ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పి అంటాడు. ఇక మొత్తంగా ఇవాళ కొంతమందికి పరిమితం చేసి తనే మాట్లాడుతున్నటువంటి మాటలైతే మీరందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం తేటతెల్లం కావాల్సినటువంటి ఈ వేదిక ద్వారా ఏముంటది అంటే, కేటీఆర్ గారు కానివ్వండి, లేదు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవ్వరు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు,
ఫస్ట్ థింగ్. కానీ సెకండ్ కానీ మీ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్లే ట్యాప్ గురయ్యని చాలా సందర్భాల్లో బయటకు వచ్చి కొంతమంది మాట్లాడారు. అంటే ఎందుకు అంత అవసరం అంటే ఒక ప్రాపగండా ఎట్లా వేయాలి అంటే, సమగ్రంగా ఆ ఫోను సీజ్ చేసిన తర్వాత ఎవరి ఫోన్ అయినా సీజ్ అయిందా, సీజ్ అయితేనే అది ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అనేటువంటి నిర్ధారణ అయితే వస్తుంది. ఆ టెక్నికల్ ఇష్యూలు ఏముంటాయి తర్వాత నంబర్ కాదండి, డివైస్ ట్యాప్ చేసిన తర్వాత ఫోన్ సీజ్ చేయడానికి ఏంటి సంబంధం ఏంటి? కాదు సార్, ఇవాళ ఏ ఒక్కరినైనా నేను ఒక విషయం అరవింద్ గారు అది మాట్లాడదాం, డిస్కస్ చేద్దాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందించారా లేదా అనేది పాయింట్ ఇక్కడ. అంటే వారికి సంబంధించిన అవసరాల కోసం కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే వార్తలు వస్తున్నాయి కదా, దీని మీద ఏం చెప్తారో చెప్పండి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మేము ప్రాంతాలుగా విడిపోయినాం కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. ఆ రోజు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవాళ